తీసుకొని గుడ్డు కొట్టాలి. ఇట్లా కొట్టి ఇట్లా కొట్టాలి. నెక్స్ట్ గుడ్డు పక్కన పెట్టుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కారం వేసుకోవాలి. కారం ఎట్లా వేసుకోవాలంటే ఫస్ట్ ఒక స్పూన్ కావాలి. ఏ స్పూన్ అంటే ఏ స్పూన్ అందులో ఉంది పెట్ట స్పూన్ స్పోక్ 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 కాకపోతే మీ కారం పొడిలో స్పూన్ ఉంటుంది చూడండి, అది కూడా తీసుకోవాలి. మీకు స్పూన్లో లేకపోతే స్పోక్ ఉంటే స్పోక్ తీసుకోండి. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలా, గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఇట్లా నెక్స్ట్ మిక్సింగ్ చేయాలి. అంటే స్పోక్తోనే ఇట్లా 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 కొట్టుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. అందులో గ్యాస్ ఆన్ చేయాలి. మనం గ్యాస్ ఆన్ చేయాలంటే అగ్గిపెట్టె లైటర్ కావాలా. లైటర్ ఇక్కడ ఉంది. లైటర్ లైటర్ నాకు రాబట్టే అగ్గిపెట్టె తీసుకుంటాను. దీపైన అగ్గిపెట్టె కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ అగ్గిపెట్టెతో నాకు భయం అంటే లైటర్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇట్లా రాగాల. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి, గ్యాస్ మీకు రాకపోతే మీ మమ్మీని పెట్టమని మమ్మీ పెట్టమా. ఆగండి, అగ్గిపెట్టి ఇరిగిపోతే 2 తీసుకోండి కావాలంటే. లైటర్స్తో చేస్తాం మేము. మా మమ్మీ నాకు లైటర్స్తో చేస్తుంది. స్లో మోషన్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కావాలంటే ఏ ఆయిల్, ఫ్రీడమ్ ఏ ఆయిల్ అనేది వేసుకోవచ్చు. మీకు రాకపోతే మూత మీ మమ్మీని తీయమన్నారు. ఎంత అడగాలి. ఇంకేనా, కొంచెమే వేయాలి. మీరు ఎక్కువ వేస్తే మీకు నూనె నూనె అనిపించి తినరు. మళ్ళీ మీ మమ్మీని కుక్కర్ కొట్టినట్టు కొడతారు. నెక్స్ట్ ఇట్లా మిక్సింగ్ చేసుకోవాలి మనం కొట్టిన గుడ్లను.